తీసుకోకపోవడం కారణం ఏంటి? నాకు బిల్డింగ్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. ఏంది లేదు, నేను పెళ్లి పోతున్నా. ఇప్పుడైతే ఏం లేదు సార్. ఉన్నది కదా అదే పెళ్లి ఉన్నది. కంపల్సరీ ప్రైవేట్ కస్టడీ తీసుకోవాలి. అక్కడ గొడవ అయితే మళ్ళీ ఇబ్బంది. గొడవ ఏం కాదు ఇక్కడ. నేనైతే రాను, నాకు ఫంక్షన్ ఉన్నది సార్. నా ఫంక్షన్ ఉన్నది నాకు. ఇప్పుడు ప్రైవేట్ కస్టడీ తీసుకోవాల్సింది సార్. ఏం చేస్తారు తీసుకెళ్ళి? ఏం చేస్తాం సార్? ఏం చేసేది ఉంటుంది సార్, ఏం చేసేది ఉండదు అసలు. ప్రైవేట్ కస్టడీ కూర్చొని మాట్లాడితే ఫైనలైజ్ చేస్తాం. నేను పోవాలి, ఫంక్షన్ పోవాలి సార్. 40 ఏళ్ళ నుంచి 7 సార్లు గెలిచాను. ఇంత జిల్లాల వరంగల్ జిల్లాలో ఇంత మచ్చలేదు. నేను అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. నన్ను అరెస్ట్ చేయడం ఏంటండి? ఎంత ఘోరం అండి. పాప నర్సంపేట కార్యకర్తలు ఎదురు చూస్తారు, ఏడ్తారు, దయన్నొత్తాను అని మొత్తం. నేను ఒకటే చెప్పాను, వాళ్ళకు ధైర్యం చెప్పినాను. వాళ్ళ మీరు తొందరపడవద్దు, మనకు మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పేందుకు నేను పోవాలనేది నా ప్రయత్నం. కానీ అడ్డుపడి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇప్పుడు నన్ను హైదరాబాద్ తీసుకుపోతారు. వరంగల్ రాదు. ఇక హైదరాబాద్ పోతున్నా. ఇంత దౌర్జన్యం ప్రజలే నిర్ణయించుకోవాలి, ప్రజలే బుద్ధి చెప్పాలనేది నేను విజ్ఞప్తి చేస్తాను.